ఎగ్ సేమియా చేస్తున్నాం. ఫ్రైడ్ ఎగ్ సేమియా అండి. మామూలుగా మనం ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకుంటామో అలాగే సింపుల్ ప్రాసెస్. సో ఇంట్లో మనం సేమియా ఉప్మా తయారు చేసుకుంటాం కదా, అదే సేమియా నేను ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాను. ఇది బాయిల్ చేసుకోవడానికి మీరు ఎక్కువ నీళ్లు పోసుకొని బాయిల్ అయిన తర్వాత నీళ్లు వంపేసుకున్నా ఓకే. లేదు అంటే కొలత చెప్తాను. 1 కప్పు మీరు సేమియా తీసుకుంటే 2 కప్పుల నీళ్లు తీసుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కొంచెం నూనె వేసేసి సేమియా వేసేస్తే కనుక కరెక్ట్ గా బాయిల్ అవుతుంది. అంటే మంచిగా ఇలా విడివిడిగా అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సేమియాని బాయిల్ చేసుకొని మొత్తం చల్లగా అయిపోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి ముద్దలాగా అయిపోతుంది. అందుకే నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, చల్లగా చేసేసుకున్నాను అనమాట. ఇప్పటికిప్పుడు బాయిల్ చేసి అదంతా చేయాలి అంటే టైం పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ మనం ఎగ్ తీసుకుంటున్నాము. ఎగ్ ని ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట పక్కన. ఇందులో నేనైతే ఎగ్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే ఎగ్ వేసుకోండి, వద్దు అంటే ఎగ్ ని అవాయిడ్ చేసేసుకొని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని నూడిల్స్ ఎలా తయారు చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. లేదా ఇంకా కొంచెం ఏదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి అనుకుంటే చికెన్ ని బాయిల్ చేసి కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మీరు కావాలి అంటే ప్రాన్స్ ని కూడా వేసుకోవచ్చు. ఆప్షన్స్ మీ అనమాట. మీకు ఇష్టం ఉన్నట్టుగా ఒకవేళ ఈరోజు చికెన్ కర్రీ చేసుకున్నాము, కొంచెం చికెన్ పీసెస్ మిగిలాయి అంటే ఆ పీసెస్ ని కొంచెం బోన్లెస్ పీసెస్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నా బాగుంటుంది. లేదా బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, బాయిల్డ్ ఎగ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా ఎగ్ ని బీట్ చేసి చేసుకున్నా కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్ కి పెట్టిస్తే వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగైనాక కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్ రెసిపీ లా కూడా మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మంచిగా నూనె వేడవ్వాలి. వేడి అయిన తర్వాత ఎగ్ ఒక 3 గుడ్లని బాగా బీట్ చేసి పెట్టుకున్నాను నేను. ఫస్ట్ ఎగ్స్ ని మనం ఎప్పుడైనా సరే ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసినా నూడిల్స్ చేసినా చాలా మంది అన్ని వెజిటేబుల్స్ తో పాటు లాస్ట్ లో ఎగ్ వేసేస్తారు. వెజిటేబుల్స్ కి మొత్తం ఆ ఎగ్ అంటుకుంటుంది కానీ ఎగ్ తిన్న ఫీల్ అస్సలు ఉండదు. సో ముందే ఇలా మనం ఫ్రై చేసేసి పెట్టేసుకుంటే ఇది ఎప్పుడు బాగుంటుంది. ఇందులో మనం కొంచెం లైట్ గా మిరియాల పొడి అలాగే కాస్త ఉప్పు వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పీసెస్ గా చేసుకోవడం. సో ఇప్పుడు ఎగ్స్ ని మనం ఈ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఎగ్ ఫస్ట్ మొత్తం మంచి ఫ్రై అయిపోవాలి. ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది. ఎగ్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వెజిటేబుల్స్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోండి. రెగ్యులర్ ఆయిలే. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను, ఒక 2 పచ్చిమిర్చి. మీకు కారం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి మటికి కొంచెం మంచిగా వేగాలన్నమాట. అలాగే సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. అయితే ఇందులో వేసే వెజిటేబుల్స్ ఎక్కువగా మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నూడిల్స్ కి మనం ఎలా ఫ్రై చేస్తామో అలా అన్నమాట. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసాం కదా, ఈ ఉల్లిపాయలకి మనం తీసుకున్న సేమియాకి సరిపడా ఉప్పు. సేమియా బాయిల్ చేసేటప్పుడు నేను ఉప్పు వేయలేదు, సో ఉప్పు ఇక్కడ వేసేసుకున్నాం. మరి ఎక్కువ ఉప్పు వేసినా బాగుండదు, అండ్ ఎక్కువ ఉప్పు కూడా వద్దండి. ఎందుకంటే మనం సోయా సాస్ ఇందులో యాడ్ చేస్తున్నాం, చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉప్పు వేస్తే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఎగ్ లో కూడా ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి. సో ఇలా ఉల్లిపాయలు కాస్త కచ్చాపచ్చాగా వేగాలి. ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికమ్ వేసుకుందాం. నేను ఓన్లీ క్యాప్సికమే వేస్తున్నాను. మీకు కావాలి అంటే ఇందులో బీన్స్, క్యారెట్, మష్రూమ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీ చేసి పెడితే చాలా బాగుంటుందండి. కొంచెం ఫస్ట్ స్టార్టర్ లాగా స్టార్ట్ చేయడానికి బాగుంటుంది. క్యాప్సికమ్, ఉల్లిపాయలు వేగాయి కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉల్లి పరకని నేను వైట్ పార్ట్ ఉంటుంది కదండి, అవి తీసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. అండ్ గ్రీన్ కలర్ ఉల్లి పరక ఉంది కదా, ఇది లాస్ట్ లో గార్నిష్ కి, మనం నూడిల్స్ గార్నిష్ కి వాడతాం కదా, అలా అన్నమాట. సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సేమియా ఉడికించి పెట్టుకున్నాను, ఇలా విడివిడిగా అవ్వాలి. కొంచెము బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం ఆయిల్ వేస్తే మంచిగా సపరేట్గా ఇలా వస్తుంది అన్నమాట. సేమియా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాస్త వెనిగర్, సోయా సాస్,
చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను, చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా అరోమాటిక్ పౌడర్ వేస్తే మంచి మనకు ఆ చైనీస్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కటి వేస్తూ మిక్స్ చేసుకోకూడదు, మనం ఫ్రైడ్ రైస్ చేసినా నూడిల్స్ చేసినా. సేమియాని ఇందాక మనం ఉడికించుకొని చల్లగా చేసుకున్నాం కదా, చల్లగా ఉన్న సేమియానే మనం వేసుకోవాలి. ఇప్పుడు కూల్గా ఉన్న సేమియా మళ్ళీ రీహీట్ అయిపోవాలన్నమాట. సో కొంచెం పెద్ద మంట పెట్టేసి ఒక 5 minutes అలా వదిలేస్తే మళ్ళీ సేమియా రీహీట్ అవుతుంది. సేమియా చక్కగా వేడెక్కింది. ఇప్పుడు లాస్ట్లో ఇంకా కాస్త మిరియాల పొడి, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఉల్లిపరక ఇప్పుడు వేసుకొని లాస్ట్లో గార్నిష్కి ఇంకొంచెం ఉంచుకుందాం. ఇప్పుడు మళ్ళీ మొత్తం మనం మిక్స్ చేయాలి. సేమియా మళ్ళీ వేడెక్కాలి. ఎగ్ ఫ్రైడ్ సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇలా మళ్ళీ మంచిగా వేడవ్వాలి. తీస్తూ ఉంటే మనకి ఇలా పొగలు రావాలన్నమాట. వేడి వేడిగా తింటుంటే అదిరిపోతుంది. పైనుండి లైట్గా స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్. అంతే, ఎగ్ ఫ్రైడ్ సేమియా రెడీ అయిపోయింది. చూడడానికి అచ్చంగా నూడిల్స్ లా ఉన్నాయి కదా, పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఎగ్ ఫ్రైడ్ సేమియా తయారీ విధానం: ముందుగా వేడి గిన్నెలో కాస్త నూనె వేసి బీట్ చేసుకున్న ఎగ్ వేసి కొంచెం మిరియాల పొడి, కాస్త ఉప్పు వేసి స్క్రాంబుల్డ్ ఎగ్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే వేడి పాన్ లో కాస్త నూనె యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉల్లిపరక వేసి కాస్త వేగిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న సేమియా, కాస్త వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్ వేసి అన్ని బాగా కలుపుకొని కొంచెం మిరియాల పొడి, ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ సేమియా రెడీ అవుతుంది.